Let all my chakras, Mooladhara, Swadhisthana, Manipuri, Anahata, Vishuddhi, Ajna, Sahasrara get aligned. Let all the Panchatanmatras, the Panchapranas, the Karmendriyas, Jnanendriyas be filled with divinity. Let the prana that I inhale take me towards enlightenment. Let all the negativity, toxins, evil be driven away. Let each and every person in this existence go in the path of enlightenment. Cleansing kriyas, షట్కర్మ క్రియలు చాలా ఇంపార్టెంట్. నియమంలో శౌచ అనేది ద ప్యూరిటీ పార్ట్. ఈ శౌచ అంటే జనరల్గా టెంపుల్కి వెళ్ళేటప్పుడు స్నానం చేసేసి వెళ్ళటం అని సింపుల్గా అనుకుంటారు. అది శౌచ. ఇట్స్ ఏ గ్రాస్ ప్యూరిఫికేషన్. దెర్ ఈజ్ ఏ ఇన్నర్ ప్యూరిఫికేషన్. మన బాడీ లెవెల్లో ప్యూరిఫికేషన్, థాట్ లెవెల్ ప్యూరిఫికేషన్, మైండ్ టోటల్ సంస్కార ప్యూరిఫికేషన్, ఈవెన్ ద బాడీ, నాట్ ఓన్లీ ద అవుటర్, ద ఇన్నర్. లోపట ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మన మెయిన్ ఆర్గాన్స్, ఈ స్టమక్లో ఉన్న ఇంప్యూరిటీస్, ఇంటెస్టైన్లో ఉన్న ఇంప్యూరిటీస్, నోస్, ఈఎన్టీ, ఇయర్, నోస్, థ్రోట్, ఇవి ఇక్కడ ఉన్న ఇంప్యూరిటీస్, ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి. క్లీన్ చేసేటప్పుడు మనం సటిల్ రియాలిటీస్కి ఎంటర్ అయ్యేదానికి చాలా ఈజీ అవుతుంది. షట్కర్మ క్రియల్లో పూర్వం రోజులు ఉన్న క్రియలు ఇప్పుడు మీరు అన్నీ చూసేసి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మెయిన్ గజకర్ణి, వాటర్ తాగుతారు, వామ్ వాటర్, సాల్ట్ వాటర్, మీకు బీపీ లేకపోతే 3 లీటర్లు నీళ్లు తాగేస్తారు కంటిన్యూస్గా వితౌట్ స్టాప్. కాగాసనలో కూర్చొని తాగేస్తారు. ఈ 3 వేళ్ళు పెట్టుకొని బెండ్ అయ్యి 90 డిగ్రీస్లో బెండ్ అయితే మొత్తం వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇదే ప్రక్రియ జలనేతి. ఇవి చాలా ఇంపార్టెంట్, అందరూ చేయొచ్చు, చాలా ఈజీ. జలనేతి మనకి ఇక్కడ నుంచి ఒక ప్యాసేజ్ ఉంటుంది, ఇటు నుంచి ఇలా వెళ్తుందిగా ఒక ప్యాసేజ్, ఇలా ఇటు వస్తుంది. మీరు వద్దనుకున్న ఇటు నుంచి వెళ్ళేది ఇటు వచ్చేస్తుంది, ఇటు నుంచి వెళ్ళేది ఇటు వచ్చేస్తుంది. అయితే మనకి సాల్ట్, సెలైన్ వాటర్, బాడీ టెంపరేచర్, బాడీ సెలనిటీ మెయింటైన్ చేస్తూ సాల్ట్ వేస్తారు. ఒక పాత్రలో కానీ ఒక పైపులో కానీ మీరు ఇలా నీళ్లు పాస్ చేస్తే ఇటు వచ్చేస్తాయి, ఇటు పాస్ చేస్తే ఇటు వచ్చేస్తాయి. ఈ ఇయర్, నోస్, థ్రోట్, ఈ ఏరియా క్లీన్ అవుతాయి. అయితే ఈరోజు మనకి అసలైన ప్రక్రియ శంఖ్ ప్రక్షాళన ప్రక్రియ. ఈ శంఖ్ ప్రక్షాళన ప్రక్రియ చాలా ఇంపార్టెంట్. మౌత్ టు యానస్ క్లీన్ అవ్వాలి. ఈ మౌత్ టు యానస్ క్లీన్ అయ్యేదానికి 4 ఆసనాలు. ఈ 4 ఆసనాలు చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. ఇవి మీరు పర్ఫెక్షన్కి ఏ ఆసనం కూడా ప్రయత్నం చేయొద్దు. సర్పాసన్, ఊర్ధ్వ హస్తాసన్, కటి చక్రాసన్, ఉదరాకర్షాసన్.
మీరు సర్పాసనం చేయగానే మీరు తాగిన నీళ్లు పొట్ట భాగానికి వెళ్తాయి. ఊర్ధ్వహస్తాసనం చేయగానే ఆ పొట్టలో ఉన్న నీళ్లు స్మాల్ ఇంటెస్టైన్స్కి వెళ్తాయి. కటి చక్రాసనం చేయగానే స్మాల్ ఇంటెస్టైన్స్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్స్కి వెళ్తాయి. ఉదరాకర్షాసనం చేయగానే లార్జ్ ఇంటెస్టైన్ నుంచి కొలానికి వెళ్తాయి. అప్పుడు బికాస్ దట్ వాటర్ ఈజ్ సాల్టిష్, ఇరిగేషన్ ఆఫ్ ది ఇంటెస్టినల్ ట్రాక్ట్ జరిగి మొత్తం మీకు స్టూల్స్లో వాటర్ వచ్చేస్తుంది. ఏ నీళ్లు తాగుతారో ఆ నీళ్ళే బయటకు వచ్చేస్తాయి కంప్లీట్గా. ఏ నీళ్ళు అయితే ఆ నీళ్ళు బయటకు వచ్చేస్తాయి. ముందు సాలిడ్ స్టూల్స్, లిక్విడ్ స్టూల్స్, ఎల్లోయిష్ వాటర్, వైట్ వాటర్ వచ్చేంత వరకు ఈ ప్రక్రియ చేస్తారు. 7-8 మోషన్స్ అయిపోయిన తర్వాత మీకు వచ్చేస్తుంది. ఒక 45 మినిట్స్ పడుతుంది. తర్వాత మీకు ఫుడ్ రైస్ అండ్ పెసరపప్పు ఈ రెండు కలిపి గ్రూయల్, ఒక కిచిడి. ఈ కిచిడి దాంట్లో సాల్ట్ వేయకుండా నెయ్యితో, ఆవు నెయ్యితో తింటారు. ఆ రోజు రెస్ట్లో ఉంటారు ఎక్కువ టైము. దిస్ ఈజ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రక్రియ. ఈ ప్రక్రియ సర్పాసన్, ఊర్ధ్వహస్తాసన్, కటిచక్రాసన్, ఉదరాకర్షాసన అయినా వేయచ్చు. ఆర్ రెండో సెట్ ఆఫ్ ఆసనాస్ తాడాసన్, తిర్యక్ తాడాసన్, కటిచక్రాసన్, సర్పాసన్, ఉదరాకర్షాసన్ ఈ సీరియల్ కూడా చేయొచ్చు. తాడాసన్, తిర్యక తాడాసన్, కటిచక్రాసన్, సర్పాసన్, ఉదరాకర్షాసన్ ఈ 5 చేసినా సరే మీకు ఇమీడియట్లీ వాటర్ విల్ బి ఫ్లష్డ్ అవుట్. ఇది 6 నెలలకు ఒకసారి, ఆర్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు 3 నెలలకు ఒకసారి, ఆర్ ఇయర్కి ఒక్కసారైనా కనీసం మీరు చేస్తే మీ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా పోతాయి. ది వన్ సెట్ ఆఫ్ ఆసనాస్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ప్రాసెస్. మా సాధనలో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఇది ద మాస్టర్ పక్కన ఉండి చేపిస్తే చాలా మంచిది. రెండో ప్రక్రియ ఇది కాకుండా మీరు కొన్ని రూరల్ ఏరియాస్కి వెళ్తే మీరు చూసే ఉంటారు, బొడ్డు జారింది కానీ, బొడ్డు పక్కకి వెళ్ళింది కానీ అని అంటుంటారు. పూర్వం రోజుల్లో ఆ చెట్లకి ఊగేవాళ్ళు. ఈ ఎక్కువ వెయిట్ క్యారీ చేసిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళు, సడన్గా స్లిప్ అయిన వాళ్ళు, ఆర్ ప్రెగ్నెన్సీలో, ఆర్ ఏదో ఒక టైప్లో ఈ నావెల్, ఈ బొడ్డు ప్రదేశం కిందకి కానీ, పైకి కానీ, పక్కలకు కానీ, లెఫ్ట్కి కానీ, రైట్కి కానీ షిఫ్ట్ అవడం జరుగుతుంది. మనకి రకరకాల వ్యాధులు, ఆఖరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే తెలుసుకోలేనంత, డాక్టర్ ఐడెంటిఫై చేసుకోలేనంత స్థితిలో ఉంటుంది ఈ వ్యాధి, ద నావెల్ స్లిప్పింగ్. దీనికి మన సనాతన ధర్మంలో మేల్ అయితే ఈ నిపుల్స్ నుంచి బొడ్డు ప్రదేశాన్ని వరకు మెజర్ చేస్తారు. ఎట్ సైడ్ తగ్గింది, ఎగ్ సైడ్ పెరిగింది. ఆ లేడీస్కి అయితే టో నుంచి బొడ్డు ప్రదేశాన్ని వరకు మెజర్ చేసి ఈక్వల్గా ఉందా, డిస్ప్రపోర్షనేట్గా ఉందా, మెజర్మెంట్లో తేడా వచ్చిందా చూసుకొని దాన్ని కరెక్షన్ చేసేవాళ్ళు. మాస్టర్ కెన్ కరెక్ట్ ద హోల్ ప్రాసెస్ వితౌట్ యువర్ డూయింగ్ ఎనీథింగ్. అయితే మీరు కూడా ఓన్గా చేసుకోవచ్చు. కొన్ని ప్రక్రియల ద్వారా మీ నావెల్ స్లిప్పింగ్, మనకి పైకి వెళ్తే కాన్స్టిపేషన్ రావచ్చు, కిందకి వెళ్తే లూజ్ మోషన్ రావచ్చు, రకరకాల వ్యాధులు మీరు యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. మెనీ యూరోజెనిటల్ డిజార్డర్స్, మెన్స్ట్రల్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా లేడీస్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఈ విధంగా వచ్చేస్తూ ఉంటాయి. దీనికి మా సాధనలో, మైత్రేయ సాధన, ఈ సాధనలో ట్రైన్ అయితే వి టీచ్ 4 ఆసనాస్. మీరు మీ దగ్గర కూడా చేసుకోవచ్చు. ఇది నావాసన్, ధనురాసన్,
చక్రాసన్, మత్స్యాసన్ ఇదే సీరియల్లో మీరు చేయాలి. నావాసన్, ధనురాసన్, చక్రాసన్, మత్స్యాసన్ మీరు ఈ ప్రక్రియ ఇదే ఆర్డర్లో చేస్తే మీ లోపల ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే అవి అన్నీ మీకు తెలియకుండా ఇమీడియట్గా మీకు మెజర్ చేస్తే ఎక్కడెక్కడ చేంజ్ అయింది, వేరీ అయింది ఆ మెజర్మెంట్ని మళ్ళీ మీరు యథావిధిగా తెచ్చుకోవచ్చు. సో navel correction exercises is one very important set in Maitreya sadhana. The third set of asana is called Surya Namaskara. ఈ సూర్య నమస్కార 12 ఆసనాలు, ఈ 12 పోస్చర్స్ జనరల్గా మీరు సూర్య నమస్కార చేసేటప్పుడు కానీ ఏ ఆసనాలు చేసేటప్పుడు కానీ ఒక ఆసనం అంటే జనరల్గా ఏంటంటే బాడీ ట్విస్టింగ్, బాడీ ఒక బ్రెత్తో ఉండొచ్చు, లేకపోవచ్చు, ఎలా చేసేస్తారు, ఒక ఎక్సర్సైజ్ ఇలా చేస్తారు. ఇక్కడ ఏ ఆసనమైనా, ఏ ఎక్సర్సైజ్ అయినా, ఏ సూక్ష్మ వ్యాయామైనా, ఏ నావల్ కరెక్షన్ అయినా, శంఖ ప్రక్షాళన ఆసనాస్ అయినా ఒకటి ఇంపార్టెంట్ స్టేజ్ ఏంటంటే మనం చేసేటప్పుడు శ్వాస వదిలేటప్పుడు మనలో ఉన్న నెగిటివిటీ పోతున్నది, ఈవిల్ పోతున్నది. శ్వాస పీల్చుకునేటప్పుడు దైవత్వాన్ని పీల్చుకుంటున్నాను అనే భావం కంపల్సరీ రావాలి. ఇది మా సాధనలో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ ఎక్కడో ఆసనాలు చేస్తే అది వేరే. ఇక్కడ ఆసనం అంటే దీని గురించే ఈ ఆసనం, లేకపోతే ఈ ఆసనాలకి మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వము. ఈ 5 సెట్ ఆఫ్ ఆసనాస్ వీ టీచ్ ఇన్ సాధన, స్వామి మైత్రేయ సాధన. ఈ సాధనలో 5 సెట్ ఆఫ్ ఆసనాస్ ఉంటాయి. ఈ 5 సెట్ ఆఫ్ ఆసనాస్ దే ఆర్ డన్ విత్ ఏ డిఫరెంట్ అవుట్లుక్ ఆల్ టుగెదర్. ఎప్పుడూ కూడా ద ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఈస్ ప్రాణాన్ని బిల్డప్ చేస్తున్నాం, దైవత్వాన్ని బిల్డప్ చేస్తున్నాం, అవేర్నెస్ని బిల్డప్ చేస్తున్నాం, ఈక్వానిమస్ని బిల్డప్ చేస్తున్నాం. డివినిటీ, ఎన్లైటన్మెంట్, నిర్వాణ, మోక్ష వీటి వైపే రావాలి. ఆసనాలు ఒక ఎక్సర్సైజ్ లాగా చేస్తే ఏమి ఉపయోగం ఉండదు. కొన్ని డూస్ అండ్ డోంట్స్ కూడా ఉంటాయి. మీరు ఎక్కడ ఏ ఆసనమైనా బెండ్ అయ్యేటప్పుడు పొట్ట ముందుకు బెండ్ అయ్యేటప్పుడు గాలి వదులుతారు, వెనక్కి బెండ్ అయ్యేటప్పుడు గాలి పీల్చుకుంటారు, సైడ్కి బెండ్ అయ్యేటప్పుడు గాలి వదులుతారు. ఇది ఫండమెంటల్ లా. ఎప్పుడైనా మీరు ఈ విధంగా చేసేటప్పుడు మీరు ప్రాణాయామ కూడా సైమల్టేనియస్గా జరుగుతుంది. బెండ్ అయ్యేటప్పుడు మీలో టాక్సిన్స్ బయటకు పోతున్నాయి, వెనక్కి వెళ్ళేటప్పుడు మీలో ఈ డివినిటీ పెరుగుతున్నది అనే భావం చేయాలి. పర్టికులర్గా సూర్య నమస్కారం అప్పుడు ద క్వాలిటీ 12 నమస్కారాలు, 12 సూర్య మంత్రాలు ఉన్నాయి. సూర్యాయ నమః, ఆదిత్యాయ నమః, భాస్కరాయ నమః, రవయ నమః, భానువే నమః, ఖగాయ నమః, అర్కాయ నమః, పూష్ణే నమః, మరీచయ నమః, హిరణ్యగర్భాయ నమః, మిత్రాయ నమః, సవిత్రాయ నమః. గాయత్రి ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రి మంత్రం, సూర్యుని మంత్రం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మంత్రాలు. ద క్వాలిటీ మిత్రాయ నమః అనేటప్పుడు ఇమీడియట్గా ఆ ఫ్రెండ్షిప్ అనే క్వాలిటీని లోపలికి బిల్డప్ చేయాలి. ఇది మీకు మా సాధనలో మీకు ఇమీడియట్గా ఇది డిఫరెంట్ వే ఆఫ్ ప్రాక్టీస్. ఇది కంపల్సరీ ఆ ప్రాక్టీస్ని నేర్చుకుని చాలా బాగుంటుంది మీకు. క్వాలిటీ హిరణ్యగర్భాయ నమః, ద ఎల్లో కలర్డ్ వన్, ఆ క్యూరింగ్ ఆఫ్ ది ప్రాపర్టీ. సవిత్రాయ నమః, ద ఎన్లైటన్మెంట్, ద లైట్. ఆ క్వాలిటీ ఇంపార్టెంట్. ఆ పర్టికులర్ క్వాలిటీస్ని తీసుకురావటం, రిలాక్సేషన్ తీసుకురావటం, శ్వాసతో ఉండటం, మంత్రంతో ఉండటం, బ్రీదింగ్ ఇన్ బ్రీదింగ్ అవుట్, ఈ 12 పోస్చర్స్ని మీరు ఆ విధంగా చేస్తే ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్. అది చేయలేని మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది చేయకపోయినా సరే కొన్ని మిగతా పోస్చర్స్ మీరు మా సాధనలో చూపిస్తారు. ప్రణమాసన్, మీరు రెడీ పోస్చర్లో ఉంటారు. ఊర్ధ్వహస్తాసన్,
పాదహస్తాసన్, ఏకపాద కుంచితాసన్ ఆర్ అశ్వసంచాలనాసన్, పర్వతాసన్, అష్టాంగ నమస్కారాసన్ ఒక ఆర్డర్లో వెళ్ళిపోతాయి. తర్వాత దీనికి రివర్స్ ఆర్డర్ మళ్ళీ 6 వరకు వెళ్ళిన తర్వాత 7 ఈజ్ ఎ రిపిటేషన్, 8 ఈజ్ ఎ రిపిటేషన్, 9 ఈజ్ ఎ రిపిటేషన్, 10, 11, 12 ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రిపిటేషన్. దీని రివర్స్ పోస్చర్స్. మీకు ఈ పోస్చర్స్ని ఎక్కడ బ్రీదింగ్ ఇన్ చేయాలి, ఎక్కడ బ్రీదింగ్ అవుట్ చేయాలి, ఎక్కడ ఈ అవేర్నెస్ ఈక్వానిమిటీని పెంచాలి, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సూర్య నమస్కారాలు పర్టికులర్గా ఒక్కొక్క ఏరియాని, ఒక్కొక్క చక్రాని మీరు కాన్సన్ట్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అనాహత చక్ర, విశుద్ధ చక్ర, ఆజ్ఞా చక్ర, సహస్రార చక్ర, మూలాధార చక్ర, స్వాదిష్టాన చక్ర, మణిపురి చక్ర, ఒక్కొక్క పోస్చర్లో ఒక్కొక్క చక్రాలో కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. కాబట్టి ఆ పోస్చరు, ఆ కాన్సన్ట్రేషను, ఆ రిలాక్సేషను, ఆ మంత్ర, ఆ బ్రీదింగు, దైవత్వం, ఇవన్నిటితో కంబైన్ చేసి మీరు ఎప్పుడైతే చేస్తారో సూర్య నమస్కారాలు, దే ఆర్ వెరీ వెరీ బెనిఫిషియల్. మనం కొన్ని సూర్య నమస్కార పోస్చర్స్లో ఇప్పుడు చూద్దాము. ద ఫస్ట్ పోస్చర్ ఈజ్ కాల్డ్ ప్రణమాసన్. ఈ ప్రణమాసనలో మనోవిహార నాడి దగ్గర ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తూ ద కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ ది అనాహత చక్ర. మీరు ఈ విధంగా ఉంటూ 12 నమస్కారాలు, 12 నామాలు చెప్పాలి. సూర్యాయ నమః, ఆదిత్యాయ నమః, భాస్కరాయ నమః, రవ్యే నమః, భానవే నమః, ఖగాయ నమః, అర్కాయ నమః, పూష్ణే నమః, మరీచాయ నమః, హిరణ్యగర్భాయ నమః, మిత్రాయ నమః, సవిత్రాయ నమః. ఈ విధంగా చెప్తూ మీరు కాన్సన్ట్రేషన్ షుడ్ బి హియర్ అండ్ ఇన్హేల్, ఎక్సేల్, ఎక్సలేషన్, ఇన్హలేషన్ రెండూ జరగాలి. ఇక్కడ ఇన్హేల్, రెండు జరిగిన తర్వాత రెండోది ఊర్ధ్వ హస్తాసనం. మీరు పైకి ఇలా వెళ్ళారు, గాలి పీల్చుకుంటూ వెళ్ళారు, గాలి పీల్చుకుంటూ వెళ్ళారు. కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ ది విశుద్ధ చక్ర. మళ్ళీ థర్డ్ పొజిషన్ పాదహస్తాసన్. పాదహస్తాసన్ గాలి వదులుతూ, గాలి వదిలారు, గాలి వదిలి కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ ది స్వాదిష్టాన చక్ర. ఈ స్వాదిష్టాన చక్రలో కాన్సన్ట్రేట్ చేశారు. మళ్ళీ 4వ పోస్చర్లో అశ్వసంచాలనాసన్, అశ్వసంచాలనాసన్ ఆర్ ఏకపాద కుంచితాసన్. ఇక్కడ కాన్సన్ట్రేషన్ షుడ్ బి ఆన్ యువర్ ఆజ్ఞాచక్ర. ఆజ్ఞాచక్రలో పెట్టుకున్నారు. బ్రీదింగ్ ఇన్ 3rd దాంట్లో బ్రీదింగ్ అవుట్, 4th దాంట్లో బ్రీదింగ్ ఇన్, 5వ దాంట్లో యువర్ బ్రీదింగ్ అవుట్ విశుద్ధ చక్రతో కాన్సన్ట్రేట్ చేయాలి. 6వ దాంట్లో అష్టాంగ నమస్కారాసన్. అష్టాంగ నమస్కారాసన్ 8 పార్ట్స్ ఉంటాయి. మీ వేస్ట్ పార్ట్ పైకి ఉంటుంది. ఇక్కడ బ్రీదింగ్ ఇన్, బ్రీదింగ్ అవుట్ రెండు జరుగుతున్నాయి. చూడండి, ఇదే 5, 6లో బ్రీదింగ్ ఇన్, బ్రీదింగ్ అవుట్. మీ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ మణిపురి చక్ర. నేవల్ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేశారు. 7 సర్పాసన్. ఈ సర్పాసనలోకి వచ్చారు. ఈ సర్పాసనలో వచ్చిన తర్వాత మీరు అనాహత చక్ర దగ్గర కాన్సన్ట్రేట్ చేశారు. 8 ఈజ్ రిపిటేషన్. మళ్ళీ పర్వతాసన్,
విశుద్ధ చక్ర, అశ్వసంచాలనాసన్, అశ్వసంచాలనాసన్, మళ్ళీ ఆజ్ఞాచక్ర, పాదహస్తాసన్, స్వాదిష్టాన చక్ర, ఊర్ధ్వహస్తాసన్, విశుద్ధ చక్ర, ప్రాణమాసన్, అనాహత చక్ర. ఇవి పొజిషన్స్. అయితే ఈ పొజిషన్స్ ఒక సీరియల్ టైప్లో మీరు వెళ్తూ ఒకసారి గాలి పీలుస్తున్నారు, ఒకసారి గాలి వదులుతున్నారు, ఒకసారి పీల్చుకుంటున్నారు, ఒకసారి వదులుతున్నారు, ఒక సీక్వెన్స్లో జరగాలి. గాలి వదిలేటప్పుడు కూడా మనలో ఉన్న నెగిటివిటీ పోతున్న భావం చేయాలి. ఆ క్వాలిటీ ఏదైతే మీరు ఏ క్వాలిటీ ఏ నామం చెప్పారో ఆ నామంతో మీరు ఆ చక్రాలో ఆ క్వాలిటీని బిల్డప్ చేసిన భావం కూడా చేయాలి. అప్పుడు దిస్ ఈజ్ 100% మీకు కరెక్ట్గా ఉంటుంది. ఈ పోస్చర్స్ మీరు ఇది వన్ సెట్ ఆఫ్ ఆసనాస్ విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆసనాలకి మేము ఎక్కువ వెయిటేజ్ ఇవ్వము సిస్టంలో. ఆసనాలు చాలా తక్కువ ఇంపార్టెంట్. ప్రాణాయామాస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. మెడిటేషన్ ఈజ్ ద హయ్యెస్ట్. మా రేషియోలో 75% ఈజ్ మెడిటేషన్, 20% ఈజ్ ప్రాణాయామ, 5% ఈజ్ ఆసన. ఆసనాకి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వద్దు. అది కూడా మీరు చేయగలిగితేనే చేయండి. దాన్ని చేయలేకపోయినా సరే ప్రాణాయామ విల్ టేక్ కేర్. కొన్ని ఏ సెట్ ఆఫ్ ఆసనాసో ఆ సెట్ ఆఫ్ ఆసనాస్ మీరు చేస్తే దానికి తగ్గట్టు జరిగిపోతుంది. సో మీరు ఈ పర్టికులర్ ప్రాసెస్ ఈ సూర్య నమస్కార విత్ ఎ డిఫరెంట్ అవుట్లుక్ మీరు చేస్తే చాలా బాగుంటుంది. సో 5 సెట్ ఆఫ్ ఆసనాస్. వన్ ఈజ్ బెడ్ మీద లేస్తూనే ఇంపార్టెంట్ ఆసనాస్ అన్నీ కవర్డ్. సుప్రభాత కటవాసనాస్, దిస్ ఈజ్ వన్ సెట్. సూక్ష్మ వ్యాయామం is the second set. Then the third set is navel correction. The fourth set is షట్కర్మ క్రియలో శంఖ ప్రక్షాళన ప్రక్రియ తాలూకా ఆసనాలు. ద 5th సెట్ ఈస్ సూర్య నమస్కార. ఈ 5 సెట్స్లో మీరు కనీసం ఒక సెట్ ఎవ్రీడే చేస్తే సరిపోతుంది. అన్నీ చేయటానికి వీలు కాదు. ఆ ఒక్క పార్ట్ మీరు సూక్ష్మ వ్యాయామానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, విచ్ ఈజ్ వెరీ ఈజీ, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. తర్వాత ప్రాణాయామకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మెడిటేషన్కి మాత్రం అసలు మానేదానికే లేదు. ప్రతిరోజు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ లేకపోతే నేను ఫుడ్ కూడా తినను అనే భావం చేయండి. ఆసనాలు పర్ఫెక్షన్కి అవసరం లేదు. ఎంత చేయగలరో అంతే చేయండి. ఎంత బెండ్ అవుతుందో అంతే బెండ్ అవ్వండి. ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫ్లెక్సిబిలిటీ. మీరు ఇక్కడ ఒక సర్కస్ లాగా, ఒక రూల్ లాగా ఏదో ఒక పెద్ద హంగామా చేయాల్సిన అవసరం లేదు. ప్రాణాయామకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, మెడిటేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఫుడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, యమనియమాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఆసనాలకి చాలా 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 తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఆసనాలు మీకు కేవలం మూమెంట్ ఆఫ్ ద బాడీని ప్రివెంట్ చేయడానికి కొన్ని ఆసనాలు మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు. అది పద్మాసన్, అర్ధపద్మాసన్, సిద్ధాసన్, వజ్రాసన్, సుఖాసన్. ఇవి కూడా చేయలేకపోయినా మీకు ఏం ప్రాబ్లం లేదు. చైర్ మీద కూర్చొని హాయిగా మీరు ప్రాణాయామాలు చేసుకోవచ్చు. చైర్ మీద కూర్చొని హాయిగా మీరు మెడిటేట్ కూడా చేసుకోవచ్చు. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ ట్రాన్సెండింగ్ ద బాడీ, ట్రాన్సెండింగ్ ద మైండ్, దెన్ ద ప్రాసెస్ ఈజ్ రైట్. సో దీని ఆసనాలకి ఓన్లీ స్మాల్ లిటిల్ ఇంపార్టెన్స్, వెరీ వెరీ లిటిల్ ఇంపార్టెన్స్, పర్ఫెక్షన్ అవసరం లేదు. ద మెడిటేషన్ ఈజ్ ద హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ కాబట్టి మెడిటేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు వెళ్తాం. లెట్ మై బాడీ, మైండ్, స్పిరిట్ ascend towards enlightenment. Let me transcend my body, let me transcend my mind. Get enlightenment, freedom, nirvana and moksha.